వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో మైల్ స్టోన్స్ మనం ఒకసారి చూసినట్లయితే చంద్రయాన్ 3 మిషన్ ద్వారా చంద్రుడి సౌత్ పోల్ ప్రాంతంలో సేఫ్ ల్యాండింగ్ చేసి ప్రపంచానికి కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక చాలా లో బడ్జెట్ లోనే మార్స్ ఆర్బిటర్ మిషన్ ని విజయవంతంగా పూర్తి చేసి ఇస్రో ఎఫిషియన్సీని చూపించింది. ఇక భారతదేశం నుంచి ఆస్ట్రోనాట్స్ ని స్పేస్ కి పంపే లక్ష్యంతో గగన్యాన్ హ్యూమన్ స్పేస్ మిషన్ కి సంబంధించిన ప్రిపరేషన్స్ కూడా కొనసాగిస్తోంది. ఇక ఒకేసారి మల్టిపుల్ శాటిలైట్స్ ని స్పేస్ లోకి పంపి వరల్డ్ రికార్డ్ కూడా సొంతం చేసుకుంది. ఇలా ప్రతి మిషన్ తో ఇస్రో ఇండియా పేరుని వరల్డ్ మ్యాప్ లో ఒక టాప్ లో నిలబెడుతుంది. ఇది నిజంగా ఒక ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పాలి. ఇస్రో అంటేనే ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేసే నేమ్ అని మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. ఇప్పటికే మూన్, మార్స్ వరకు వెళ్లిన ఇస్రో ఇప్పుడు అమెరికన్ కంపెనీ కోసం కూడా బిగ్ శాటిలైట్ లాంచ్ చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. రీసెంట్ గా ఇస్రో తన ఖాతాలో మరో గ్రేట్ సక్సెస్ ని యాడ్ చేసిందనే చెప్పాలి. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ అనే కంపెనీ ఇస్రో కమర్షియల్ వింగ్ తో కలిసి ఒక ఇంపార్టెంట్ రాకెట్ మిషన్ ని చేపట్టింది. ఈ మిషన్ లో ఇస్రో తన బాహుబలి రాకెట్ LV-M3 M6 ద్వారా అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ ని స్పేస్ లోకి పంపించింది. ఈ శాటిలైట్ బరువు వచ్చేసి దాదాపుగా 6,100 కిలోస్ ఉంటుందంట. ఇంత భారీ శాటిలైట్ ని ఇస్రో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా లాంచ్ చేయలేదు. ఇది ఇస్రో హిస్టరీలోనే ఫస్ట్ టైం. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం ఉదయం 8:54 AM కి రాకెట్ లాంచ్ అయింది. లాంచ్ అయిన తర్వాత కేవలం 15 నిమిషాల్లోనే రాకెట్ తన 3 స్టేజెస్ కంప్లీట్ చేసి శాటిలైట్ ని లో ఎర్త్ ఆర్బిట్ లో సేఫ్ గా ప్లేస్ చేసింది. అంటే షార్ట్ టైంలో పర్ఫెక్ట్ ప్లానింగ్, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ తో ఇస్రో సైంటిస్ట్ మరొక్కసారి తమ స్కిల్ అండ్ డెడికేషన్ ని చూపించారు. అసలు బ్లూబర్డ్ శాటిలైట్ ఏంటి, దీని యూజెస్ ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ చాలా స్పెషల్. దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి మొబైల్ కనెక్టివిటీ అనేది డైరెక్ట్ గా స్పేస్ నుంచి వస్తుందన్నమాట. సో రిమోట్ ఏరియాస్ లో చాలా వరకు నెట్వర్క్ సరిగ్గా ఉండదన్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ దీనికి చెక్ పెడుతుంది అనమాట. అంటే ఫ్యూచర్ లో రిమోట్ ఏరియాస్ లో కూడా మొబైల్ సిగ్నల్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టవర్స్ లేకపోయినా శాటిలైట్స్ ద్వారా కాల్స్, డేటా ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతాయి. స్పేస్ బేస్డ్ మొబైల్ నెట్వర్క్ అనే కాన్సెప్ట్ లో ఇదొక పెద్ద స్టెప్ అనే చెప్పాలి. ఈ బ్లూబర్డ్ శాటిలైట్ లాంచ్ తో ఇస్రో మరొక్కసారి ప్రూవ్ చేసుకుంది. వి డోంట్ జస్ట్ లాంచ్ రాకెట్స్, వి లాంచ్ ఇండియాస్ కాన్ఫిడెన్స్ అని. సైన్స్, టెక్నాలజీ, టీమ్ వర్క్ అన్నింటిలో ఇస్రో వరల్డ్ క్లాస్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకుంది. ఇలాంటి సక్సెసెస్ చూస్తూ ఉంటే ఫ్యూచర్లో ఇండియన్ స్పేస్ సెక్టార్ ఇంకెంత ఎత్తుకెళ్తుందో అనిపిస్తుంది. ఇక నాసాకి ఆల్టర్నేటివ్గా ఇస్రో చేంజ్ అవుతుంది అని చెప్పొచ్చు. చాలా తక్కువ ఖర్చుతో మంచి సక్సెస్ రేట్ ఉండడంతో నాసాకి ఇస్రో ఒక ఆల్టర్నేటివ్ అవుతుందని చెప్పొచ్చు.